అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పెద్ద పండుగ సంక్రాంతి రాబోతుంది. అయితే సంక్రాంతి రావడానికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచే మన పల్లెల్లో పండుగ వాతావరణం మొదలైపోతుంది. అదే పవిత్రమైన ధనుర్మాసం. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం, లక్ష్మీదేవి కటాక్షం పొంగి పొర్లే మాసం కూడా ఇదే. మరి ఈ ఏడాది అంటే 2025లో ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఈ నెల రోజులు మనం ఏం చేస్తే ఇంట్లో దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. ఈ ఏడాది అంటే 2025లో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజున ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల పాటు అంటే 2026 జనవరి 14వ తేదీ భోగి పండుగ వరకు ఈ పవిత్ర మాసం కొనసాగుతుంది. జనవరి 14 రాత్రి 9:11 సూర్యుడు మకర రాశిలోకి మారతాడు. దాంతో ధనుర్మాసం పూర్తయి జనవరి 15న సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందన్నమాట. అసలు ఈ ధనుర్మాసం ఎందుకంత స్పెషల్ అంటే, శాస్త్రం ప్రకారం ధనుర్మాసం అంటే దేవతలకు బ్రహ్మీ ముహూర్తం లాంటిది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువును నిద్రలేపే సమయం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఈ నెల రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాసురాలను గానం చేస్తారు. పిల్లలకు ప్రసాదాన్ని పంచి బాలభోగం జరుపుతారు. కురవృద్ధుడు భీష్ముడు కూడా ప్రాణాలు విడవడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే వేచి చూశాడంటే దీని శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ధనుర్మాసంలో మనం ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని 2 పూటలా దీపారాధన చేస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు తెల్లవారుజామునే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి వాటికి పసుపు, కుంకుమ, గుమ్మడి పూలతో అలంకరించి పూజలు చేయాలి. ఇలా చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి, ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఇక ధనుర్మాసం అనగానే మనకి గుర్తొచ్చేది గోదాదేవి. భూదేవి అవతారమైన గోదాదేవి ఆ శ్రీరంగనాథుని వివాహం చేసుకోవడానికి చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. ఈ నెల రోజులు ఆ అమ్మవారు రచించిన తిరుప్పావైని రోజుకొకటి చొప్పున పఠించాలి. స్వామికి కమ్మని పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా ధనుర్మాసం చివరి రోజున జరిగే గోదా రంగనాథుల కళ్యాణం చూడడమే ఒక భాగ్యం. ఆ కళ్యాణం చూస్తే మన జన్మ ధన్యమైనట్టే. కాబట్టి 2025 డిసెంబర్ 16 నుంచి మొదలయ్యే ఈ పండుగ నెలను అస్సలు వృధా చేసుకోకండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.